ఈ ప్రపంచంలో ప్రకృతి అందాలతో నిండి ఉన్న అనేక అందమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాగే ఎటువంటి మనిషి కూడా అడుగు కూడా వేయలేని భయంకరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో చూపించబోయే ప్రదేశాలు ఎంత భయంకరమైనవంటే ఆ ప్రదేశంలో అడుగడుగున అపాయమే. అయినా గానీ తమ యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రతి సంవత్సరం అనేక మంది అడ్వెంచరిస్టులు ఆ ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ వీడియోలో చూపించబోయే ప్రదేశాలు భయంకరమైనవే కాదు, హాంటెడ్ ప్రదేశాలుగా కూడా పిలువబడుతుంది. అందుకోసమే గవర్నమెంట్ ఈ ప్రదేశాలకు వెళ్లకుండా బ్యాన్ చేసేసింది. నెంబర్ 1, సెంటినల్ ఐలాండ్. భారతదేశంలోని భాగమైన అండమాన్ నికోబార్ ఐలాండ్ లోని ఒక చిన్న ఐలాండే ఈ సెంటినల్ ఐలాండ్. ఇది భూమి యొక్క చివరి భాగం. అందులో మనుషులు ఉంటారు. ఆ సెంటినల్ ఐలాండ్ కి వెళ్లి బ్రతికుండొచ్చు అనే ఆలోచనని మీరు మానుకోవాలి. ఎందుకంటే ఆ ఐలాండ్ లో ఉండే మనుషులు మనలాంటి నాగరికత తెలిసిన వారు కాదు. వారు నరమాంస భక్షకులు. ఆ ఐలాండ్ లో నివసించే ఆదివాసీలు ఎంతో కోపగ్రస్తులు. బయటి ప్రపంచం నుంచి వచ్చే వారిని వారి యొక్క ఐలాండ్ లోకి రానివ్వరు. అంతేకాకుండా వారిని ప్రాణాలతో వదిలిపెట్టరు. ఆ అడవి జాతికి చెందిన వారు ఆ ఐలాండ్ లో దాదాపు 6 లక్షల సంవత్సరాల నుండి నివసిస్తున్నారు. అంతేకాకుండా ఇతరులు తమ ద్వీపంలోకి రావడానికి వారు ఏమాత్రం ఇష్టపడరు. తమ ఐలాండ్ పై నుంచి వెళ్లే హెలికాప్టర్ల మీద కూడా బాణాలు రాళ్లు విసురుతూ ఉంటారు. నెంబర్ 2, డోలమైట్స్. డోలమైట్స్ అనే పేరుని మీరు ఇదివరకు ఎప్పుడు విని ఉంటారు. యూరోప్ లో ఉన్న పాపులర్ హైకింగ్ స్పాట్ గా ఇది పిలువబడుతుంది. ఈ ప్రదేశానికి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. కానీ మౌనంగా చూస్తున్న ఈ కొండల వెనకాల చాలా చీకటి కథ అల్లుకుని ఉంది. ఇక్కడ ఉన్న కొండల్లో వరల్డ్ వార్ 1 జరిగింది. వరల్డ్ వార్ 1 సమయంలో ఎన్నో వేల మంది ప్రాణాలు ఈ కొండల్లోనే కోల్పోయారు. ఇంకా అప్పటి గన్లోంచి బుల్లెట్స్ చేసిన రంధ్రాలు అక్కడి చెట్లలో దిగబడి కనిపిస్తూ ఉంటాయి. వరల్డ్ వార్ 1 సమయంలో వాడిన ఫెన్సింగ్ ఇంకా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అప్పట్లో ఇటాలియన్స్ మరియు ఆస్ట్రియన్స్ ఒకరినొకరు దారుణంగా ఈ ప్లేస్ లోనే చంపుకున్నారు. ఈ ఆస్ట్రియన్ మౌంటైన్స్ ని ఇటలీ తనలో కలుపుకుంది. మొదటి ప్రపంచ యుద్ధం యొక్క జాడలు ఇంకా ఈ కొండల్లో అలాగే ఉన్నాయి. నెంబర్ 3, ప్రిపియాట్ చెర్నోబిల్. చూడడానికి నిర్మానుష్యంగా ఉంది ఏంటి అని అనుకుంటున్నారు కదా, కానీ ఒకప్పుడు ఈ ప్రదేశంలో కొన్ని వేల మంది నివసించేవారు. చెర్నోబిల్ పవర్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం వల్ల ఈ ప్రదేశం 10 ఏళ్ల కిందటే ఖాళీ చేయబడింది. ఇప్పుడు చూడడానికే కాదు, కనీసం వినడానికి కూడా అక్కడ ఒక్క మనిషి కూడా లేడు. 1986 ఏప్రిల్ 26న అక్కడ దగ్గరలో ఉన్న చెర్నోబిల్ పవర్ ప్లాంట్ లో జరిగిన సడన్ లీకేజ్ వలన రేడియేషన్ పెరిగిపోయి కేవలం కొన్ని సెకండ్స్ లోనే 31 మంది చనిపోయారు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం కల్లా మొత్తం సిటీ మొత్తం ఖాళీ చేసేసారు. కానీ ఆ ఎఫెక్ట్ అక్కడితో ఆగలేదు. స్లోగా మొత్తం సరౌండింగ్స్ లో ఉన్న ప్లేసెస్ మొత్తానికి అది స్ప్రెడ్ అయింది. చాలా మందికి క్యాన్సర్లు, బర్త్ డిఫెక్ట్స్ కి కారణమైంది. 1986 నుండి గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ చేసిన ఒక సర్వే ప్రకారం ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్స్ వల్ల 2 లక్షల మంది వరకు ప్రాణాలను కోల్పోయారని చెప్పింది. చూశారు కదా ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన హాంటెడ్ ప్లేసెస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.